హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య హారతి ఇచ్చేటప్పుడు ధాన్యలక్ష్మి, అపర్ణ, రుద్రాని, అనామిక అన్న మాటల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రాజ్ కావ్యని ఓదారుస్తూ ఉంటారు. మనం తప్పు చేయకపోతే మన మనస్సాక్షికి తెలుస్తుంది, ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు అని చెప్తారు. మీకేముంది, మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి నైట్ వస్తారు, మధ్యలో ఉండాల్సింది నేనే కదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావ్య. కావ్య మాటలకి ఆలోచనలో పడతాడు రాజ్. ఇది ఇలా ఉండగా డిన్నర్ టైం అవుతుంది. కావ్య అందరికీ తన చేత్తోనే వడ్డిస్తూ ఉంటుంది. కానీ ధాన్యలక్ష్మి, అపర్ణ, రుద్రాని సూటిపోటి మాటలతో కావ్య మైండ్ని అయితే టార్చర్ చేస్తారు. బాగా ఇంకా కావాలనే కావ్యని చాలా మాటలు అంటూ ఉంటారు ధాన్యలక్ష్మి, అపర్ణ. అదంతా విన్న ఇందిరాదేవి, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని వండి పెట్టేవారు అన్నపూర్ణతో సమానం, అలాంటి వారిని మీరు ఇలా మాటలు అనడం కరెక్ట్ కాదు, కళ్ళకద్దుకొని భోజనం చేయాలి కానీ తనని తిట్టకూడదు, ముద్ద ముద్దకి ఒక మాట అనకూడదు అని చెప్పి ఇంకా అందరికీ చాలా మంచి మాటలు చెప్తారు ఇందిరాదేవి. దుగ్గిరాల ఫ్యామిలీ డిన్నర్ని కంప్లీట్ చేస్తారు. కావ్య మాత్రం బాధపడుతూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న కావ్య వైపు చూస్తూ రాజ్ మనసులో అనుకుంటారు, ఎలా అయినా కళావతిని ఈ బాధ నుంచి బయటపడేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఇది ఇలా ఉండగా అప్పు ఇంటికి చికెన్ తీసుకొని వస్తుంది. కనకం అప్పు కోసం చికెన్ వండి పెడుతుంది. అప్పు మాత్రం ఎలాంటి బాధ కొంచెం కూడా ఇంకా తను కళ్యాణ్ని మిస్ అయినందుకు ఫీల్ అవ్వకుండా హ్యాపీగా తింటూ ఉంటుంది. అప్పుని చూసి ఆశ్చర్యపోతారు కనకం, కృష్ణమూర్తి అండ్ కనకం వాళ్ళ అక్క. ఇంకా వాళ్ళందరూ, ఏంటక్క అప్పు ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని అంటుంది కనకం. నువ్వే వెళ్ళడుగు అని అంటారు అప్పు వాళ్ళ పెద్దమ్మ. అప్పు అని అంటారు. అమ్మా ఇంకొంచెం అన్నం తీసుకురా అని తింటూ ఉంటుంది అప్పు. ఇంకా తన డిన్నర్ కంప్లీట్ అయిపోయాక కృష్ణమూర్తి అప్పు దగ్గరికి వస్తారు. అమ్మా అప్పు, నువ్వు పెళ్లి విషయంలో అని అంటారు. నాన్న, ఏమనుకుంటున్నావు నీ కూతురంటే? ఆ కళ్యాణ్తో నా పెళ్ళి అవ్వలేదని, ప్రేమించిన వాడు దూరం అయ్యాడని అందరిలాగా ఒక మూల కూర్చొని ఏడుస్తూ నా జీవితం నాశనమైపోయిందే అని ఏడ్చే టైప్ అనుకుంటున్నావా ఈ అప్పు అంటే? లేదు నాన్న, కళ్యాణ్ మనస్ఫూర్తిగా అనామికని ఇష్టపడిండు, పెళ్లి చేసుకుండు, అది వాడి లైఫ్. నేను మధ్యలో అనవసరంగా వెళ్ళాను, నాకు మధ్యలో ప్రేమ కలిగింది. అలాంటప్పుడు కళ్యాణ్ నన్నే చేసుకోవాలనడం స్వార్థమవుతుంది. నేను ఎప్పుడూ నా స్వార్థానికి ఆలోచించను. వాళ్ళు సంతోషంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. వాళ్ళ జోలికి ఇంక వెళ్ళకూడదని నేను ఫిక్స్ అయ్యాను. ఇవాటి నుండి నా దారి నాదే, వాళ్ళ దారి వాళ్ళదే అని అంటుంది అప్పు. అమ్మ, చిన్న వయసులో ఇంత పెద్ద మనసుతో ఆలోచిస్తున్నావు, నువ్వు చాలా మంచిదానివి అప్పు అని కృష్ణమూర్తి చాలా ప్రేమగా ఇంకా అప్పు తల నిమురుతూ ఉంటారు. నాయనా, నేను వెళ్ళి పడుకుంటానని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది అప్పు. అప్పు ఆగమ్మా, మీ ఇద్దరక్కల పెళ్ళిళ్ళు మా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. ఏదో వాటంతట అవే మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అసలు పరిస్థితులకి ఏమాత్రం అనుకూలంగా లేకుండా వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి. కానీ నేను నీకు మాటిస్తున్నానమ్మా, నీకోసం ఒక మంచి మనస్తత్వం ఉండవాడిని, నిన్ను ఎల్లప్పుడూ అర్థం చేసుకునేవాళ్ళని, వాళ్ళ కుటుంబం కూడా నిన్ను అండగా చూసుకునేవాడినే నీకు భర్తగా తీసుకువస్తానమ్మా, ఖచ్చితంగా తీసుకువస్తాను అని మాటిస్తారు కృష్ణమూర్తి. అప్పు వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటూ నాన్న అని కృష్ణమూర్తిని హక్ చేసుకుంటుంది. కనకం కూడా చాలా ఎమోషనల్గా పాపం అప్పుని హక్ చేసుకుంటుంది. ఇంకా అలా ముగ్గురు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కళ్యాణ్, అనామికల సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కావ్య పాపం రాత్రి జరిగిందంతా మర్చిపోయి ఇంకా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రుద్రాని వస్తుంది. ఏంటి, ఈ కావ్యని ఎన్ని మాటలన్నా తుడిచిపెట్టుకొని అన్ని పనులు తానే చేసుకుంటుంది అని కోపంగా రుద్రాని అయితే ఈవిల్గా కావ్య వైపు చూస్తూ ఉంటుంది. ఇటువైపు స్వప్న యాజ్ యూజువల్గా తన ఫోన్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే కావ్య, అన్ని సామాన్లు వంటగదిలో పెట్టారా, వ్రతానికి ప్రసాదం చేయాలి అని చెప్పి ఇంకా కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటుంది. కావ్య ఆగు అని అంటుంది ధాన్యలక్ష్మి. వెంటనే వెనక్కి తిరుగుతుంది కావ్య. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. చిన్నత్తయ్య గారు,
వ్రతానికి ప్రసాదం చేయాలి కదా అని అంటుంది కావ్య. నీ చేత్తో చేస్తే వాళ్ళిద్దరూ చాలా బాగా జీవిస్తారు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. అప్పుడే అపర్ణ కూడా అక్కడికి వస్తుంది. అయినా ఇవన్నీ నీకెందుకు? మా ధాన్యలక్ష్మి చేస్తుంది. నువ్విలాంటి పనుల్లో ఏమీ నీ ప్రదర్శన చూపించాల్సిన అవసరం లేదు అని అంటుంది అపర్ణ. అత్తయ్య, ఇప్పుడు నేను ఏమన్నానని? వ్రతానికి ప్రసాదం ఎవరు చేస్తే ఏంటి అని అంటుంది కావ్య. ఎవరు చేస్తే ఏంటని ఇంతకు ముందు కూడా నేను అలాగే అనుకున్నాను. కానీ భార్యాభర్తలు ఇప్పుడు పెళ్ళైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురుల మంచి కోరుకునేవారు ప్రసాదం చేస్తే వాళ్ళ జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది. అదే నీలాంటి చేత్తో ఆ ప్రసాదాన్ని చేస్తే దేవుడు కూడా క్షమించడు. నువ్వు తప్పుకుంటే మేము చేస్తాం అని ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి మాటలకి చాలా బాధపడుతుంది కావ్య. అప్పుడే అక్కడికి రుద్రాణి వస్తుంది. ఏంటి ఇదంతా? కేవలం శాంపిల్ మాత్రమే. నీకు రాను రాను ఇంకా టార్చర్ పెరగబోతుంది. ఒకవేళ మీ అమ్మా నాన్నల్ని ఈ వ్రతానికి పిలవాలనుకుంటున్నావా ఏంటి? పిలిస్తే ఏమవుతుందో మాకంటే నీకే బాగా తెలుసు. జాగ్రత్తగా ఉండు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాణి. పాపం చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య. అదంతా దూరం నుంచి గమనిస్తారు రాజ్. ఇది ఇలా ఉండగా అనామిక వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా వ్రతానికి వస్తారు. అప్పుడే ఇంకా కావ్య అక్కడికి వెళ్తుంది. చిచ్చి, వచ్చి రాగానే తన మొహమే చూడాల్సి వస్తుంది అని పక్కకి వెళ్ళిపోతారు. కావ్య ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ధాన్యలక్ష్మి, ప్రకాశం, సుభాష్ వీళ్ళందరూ వెల్కమ్ చేస్తూ ఉంటారు చుట్టాలందరినీ. ఇంకా అందరూ వ్రతానికి వస్తారు. పంతులు గారి దగ్గర నుంచి ఇంకా కళ్యాణ్, అనామికల వ్రతం అయితే సత్యనారాయణ వ్రతాన్ని కంప్లీట్ చేస్తారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజ్ మాత్రం ఒక డెసిషన్కి వస్తారు. సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయిపోతుంది. కావ్య తన రూమ్లోకి వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పుడే రాజ్, కళావతి ఒక్క నిమిషం అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. చూడండి, నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. కళావతి రేపటి నుండి నాతో పాటు ఆఫీస్కి వస్తుంది అని అంటాడు రాజ్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇందిరాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్, ఏంటి నిర్ణయం అని అడుగుతుంది అపర్ణ. మమ్మీ, యాక్చువల్లీ కొత్త క్లయింట్స్ కొత్త డిజైన్స్ అడుగుతున్నారు. కళావతి డిజైన్స్ బాగా వేస్తుంది కదా, అందుకే క్లయింట్స్కి తన్ని పరిచయం చేయాలి అనుకుంటున్నాను అని అంటారు రాజ్. కళావతి, రేపు మనం షార్ప్ 9 o'clockకే ఇంటి నుంచి బయలుదేరాలి అని అంటాడు రాజ్. వెంటనే అపర్ణాదేవి, ఏంటి మార్నింగ్ 9 o'clockకా? మరి ఇంట్లో పనులు అని మెల్లగా అంటుంది అపర్ణ. అప్పుడే ఇందిరాదేవి, ఏంటి అపర్ణ, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఓ, కావ్య అంత పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అని ఆలోచిస్తున్నావా? అంటే పనులు చేయడానికి కావ్య గుర్తుకు వస్తుంది, కానీ పనులలో పాలు పంచుకోవడానికి, మంచి పనులు చేయడానికి, వ్రతంలో ప్రసాదం వండడానికి మాత్రం కావ్య పనికిరాదు, అంతే కదా అని అంటుంది ఇందిరాదేవి. ఇందిరాదేవి మాటలకైతే ఇంకా కొంచెం షైగా అనిపిస్తుందన్నమాట అపర్ణాదేవికి, ధాన్యలక్ష్మికి. అంటే కావ్య మీకు ఇంట్లో ఒక పని మనిషిలా కావాలి. అన్ని పనులు చేసి పెట్టాలి, కాఫీ చేయాలి, టిఫిన్ చేయాలి, భోజనం చేయాలి, రాత్రికి వంట కూడా వండి పెట్టాలి. కానీ మీరు మాత్రం మొహాలు మార్చుకుంటూ తను వండి పెట్టిన వంటని మీ చేత్తో మీరు వేసుకుంటూ ముద్దకొక మాట అనాలి, అంతే కదా అని అంటుంది ఇందిరాదేవి. అత్తయ్య గారు, అంటే మీరిప్పుడు ఏమంటున్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి. నేనేమనట్లేదు ధాన్యలక్ష్మి, నువ్వే అన్నావు కదా కోడలు కూతురితో సమానమని. నీ కోడలు కొత్తగా ఇంటికి వచ్చింది కాబట్టి, రేపటి నుండి కావ్య ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి నీ కోడలికి ఇంటి పనులని అప్పచెప్పే బాధ్యత నీకే వస్తుంది. ఇన్నాళ్ళు మన కోసం, మన ఇంటి కోసం కావ్య పొద్దున్న లేచి అన్ని పనులు తనే చేసింది. అపర్ణ కనీసం పని మనిషిని పెట్టడానికి కూడా ఊరుకోలేదు. ఇప్పుడు అదే పనిని అనామిక కూడా పాలు పంచుకుంటుంది అని అంటారనమాట ఇందిరాదేవి. అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, వచ్చి రాగానే అన్ని పనులు నేను చేయాలా? నేను నా ఇంట్లోనే ఎప్పుడు చేయలేదు, ఇక్కడ చేయాలా అని మనసులో అనుకుంటుంది అనామిక. అమ్మమ్మగారు, అది కాదు అని అంటుంది కావ్య. కావ్య, నువ్వేమీ మాట్లాడద్దు. అయినా నా మనవడు రాజ్ నేను ఆఫీస్కి తీసుకువెళ్తాను అంటున్నాడు. ఈ కంపెనీ ఎంత బాగుంటే మన ఇల్లు అంత బాగుంటుంది. నువ్వు వెళ్తుంది మన కంపెనీ పేరు ప్రతిష్టలని పైకి తీసుకురావడానికే కదా. నేను ఒప్పుకుంటున్నాను. రాజ్, మంచి నిర్ణయం తీసుకున్నావు.
రేపటి నుండి నీతో పాటే రోజు కావ్యని ఆఫీస్కి తీసుకువెళ్ళు అని అంటుంది ఇందిరాదేవి. సరే నాన్నమ్మ అని ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కావ్య ఎప్పట్లాగే మార్నింగ్ లేచి వంటింటికి వచ్చి కాఫీ పెడదామని కిచెన్లోకి వస్తుంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ మా అత్తయ్య గారితో మేము మాటలు అనిపించుకోవాలనుకుంటున్నావా అని అంటుంది ధాన్యలక్ష్మి. అలా నేనెందుకు అనుకుంటాను చిన్నత్తయ్య గారు అని అంటుంది కావ్య. మరేంటి, నిన్న చెప్పారు కదా అన్ని పనులు నా కోడలే చేయాలని. ఇప్పుడు కాఫీ కూడా నా కోడలు అనామికనే చేస్తుంది. ఇక నువ్వు చేసే భోజనాన్ని తినే కర్మ మాకు తప్పింది అని అంటుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. వామ్మో, నాకు కాఫీ చేయడం రాదు కదా, ఇప్పుడేం చేయాలి? సర్లే, ఏదో ఒకలా చేస్తాను అని మనసులో అనుకుంటుంది అనామిక. ఇంకక్కడి నుండి బయటికి వచ్చేస్తుందన్నమాట కావ్య. ఆ అనామికకి చూస్తే ఏది రానట్టే అనిపిస్తుంది. ఎలా చేస్తుందో ఏంటో అని హాల్లోకి వచ్చేస్తుంది కావ్య. ఇంకా రాజ్, ఏంటి కాఫీ నువ్వు చేయలేదు కదా? అమ్మయ్యా, రోజు నీ కాఫీ తాగి తాగి మాకు బోర్ కొట్టింది. ఈరోజు అనామిక చేతి కాఫీ తాగుతాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్. తాగండి తాగండి అని మనసులో అనుకుంటుంది కావ్య. ఇంకా అందరికీ ట్రేలో కాఫీ తీసుకుని వస్తుంది అనామిక. అందరికీ సర్వ్ చేస్తుంది. ఇంకా కాఫీ అలా ఒక్క సిప్ చేయగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఎందుకంటే కాఫీ చాలా దరిద్రంగా ఉంటుందన్నమాట. ఇంకా రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే కావ్య అందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తుంది. రాజ్ది కూడా గమనిస్తుంది. వెంటనే రాజ్ చెవి దగ్గరికి వచ్చి, ఏంటి చాలా బాగుందా కాఫీ అని అడుగుతుంది కావ్య. చాలా ఘోరంగా ఉంది అని అనుకుంటారు రాజ్. తాగండి తాగండి, ఏంటి మధ్యలోనే ఆపేశారు అని అంటుంది కావ్య. ఇంకా పాపం అందరూ ఏం చేయాలో అర్థం కాక చాలా ఘోరమైన ఎక్స్ప్రెషన్ పెడతారు. కళ్యాణ్, ఎలా ఉంది నా కాఫీ అని అడుగుతుంది అనామిక. వాంతికి తక్కువగా హసయానికి ఎక్కువగా ఉంది అని అంటాడు కళ్యాణ్. ఏంటి అని అంటుంది. ఏం లేదు, బాగుంది, కాకపోతే కాఫీ అయితే ఇంకా బాగుండేది అని అంటాడు కళ్యాణ్. అందరికీ ఒక్కసారిగా నవ్వొస్తుంది. ఏంటి కళ్యాణ్, అందరిలో నన్ను ఇంతలా ఇన్సల్ట్ చేయాలా? బాగోకపోతే బాలేదని చెప్పొచ్చు కదా అని తన రూమ్లోకి అలిగి వెళ్ళిపోతుంది అనామిక. రేయ్ పాపం, ఆ అమ్మాయిని ఎందుకురా ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు తన్ని బాధ పెట్టావు? ఒక్కరోజు భరిస్తే సరిపోయేది కదా అని అంటాడు ప్రకాశం. నేను అనుకోలేదు నాన్న, తను క్యాజువల్గా తీసుకుంటుంది అనుకున్నాను. నేను వెళ్ళి తనతో మాట్లాడతాను అని కళ్యాణ్ కూడా అనామిక వెనకాలే వెళ్ళిపోతాడు. సరే నాన్నమ్మ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, కలవతి రా వెళ్దాం అని చెప్పి ఇంకా రాజ్ కావ్య ఇద్దరు హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరుతారు. ఇంకా ఆఫీస్కి రీచ్ అవుతారు రాజ్, కావ్య. అప్పుడే ఇంకా కావ్య, కొత్త క్లయింట్స్ అన్నారు, ఎక్కడండి అని అడుగుతుంది కావ్య. నాకు చిన్న పనుంది అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు రాజ్. అప్పుడే శృతి వచ్చి, ఇంకా ఎంప్లాయీ శృతి కలుస్తుంది కావ్యని. మేడం, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు మేడం అని అడుగుతుంది. నేను బాగున్నాను, ఇంతకీ కొత్త క్లయింట్స్ ఎక్కడా అని అడుగుతుంది కావ్య. కొత్త క్లయింట్సా? ఎవరు లేరు మేడం. ఓ, మీకు సార్ అలా చెప్పి తీసుకువచ్చారా? ఏం లేదు మేడం, కొత్త క్లయింట్స్ ఎవరు రాలేదు. బేబీ, సార్ మీకు అబద్ధం చెప్పారేమో అని అంటుంది శృతి. ఇంకా మనసులో అనుకుంటుందన్నమాట కావ్య. అంటే నేను ఇంట్లో చాలా బాధపడుతున్నానని, నా బాధని తగ్గించడానికే మా వారు నన్ను ఇలా ఆఫీస్కి తీసుకువచ్చారా అని రాజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది కావ్య. మేడం, మీరేమీ అనుకోనంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మేడం. ఈ మధ్య సార్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎందుకో సార్ ఒక ఫోన్ కాల్ రాగానే చాలా హడావిడిగా ఉంటున్నారు. ఆవిడ ఫోన్ చేసి చెప్పగానే సార్ వెంటనే వెళ్ళిపోతున్నారు. తను ఎవరో నాకు అర్థం కావటం లేదు. ఒకసారి నేను క్యాబిన్లోనే ఉన్నాను. ఆ ఫోన్ కాల్ ఎవరిదాని చూస్తే శ్వేత అని ఉంది. తను ఎవరో మాకు తెలీదు అని అంటుంది శృతి. ఇంకా షాక్ అయిపోతుందన్నమాట కావ్య. ఏంటి, మా వారిపై చాడీలు చెప్తున్నావా అని అంటుంది కావ్య. లేదు మేడం, చాడీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు చాలా మంచివారు. మీరంటే నాకు చాలా అభిమానం ఉంది మేడం. అందుకే మీ జీవితం బాగుండాలని చెప్తున్నాను. వీళ్ళు మగవాళ్ళు, వీళ్ళ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. కాబట్టి కాస్త ఆలోచించుకోండి మేడం. ముందు జాగ్రత్తగా మీ జాగ్రత్తలో మీరు ఉండండి. నేను చెప్పేది అదే అని అక్కడి నుండి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి, ఇంకో 2 రోజుల్లో నేను ఉద్యోగం మానేస్తున్నాను మేడం. ఎందుకంటే నాకు పెళ్ళవుతుంది. అందుకే
నా పోస్ట్లోకి ఎవరు వస్తారనేది కూడా చూసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎంప్లాయీ శృతి. ఆలోచనలో పడుతుంది కావ్య. ఇంకా రాజ్ క్యాబిన్కి వస్తుంది కావ్య. కరెక్ట్గా అప్పుడే రాజ్కి కాల్ వస్తుంది. హలో, వస్తున్నాను అని ఇంకా హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది కావ్య. చిన్న పనుంది, చూసుకొని వస్తాను అని ఇంకా వెళ్ళిపోతాడనమాట హడావిడిగా రాజ్. ఇంకా తనైతే కావ్య పాపం రాజ్ వెళ్ళాడని పాజిటివ్ వేలోనే తీసుకుని ఇంకా కొత్త డిజైన్స్ అన్ని ఆలోచించి కొన్ని డ్రాయింగ్స్ ఇంకా డిజైన్స్ అయితే వేస్తూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ శ్వేత దగ్గరికి వెళ్తాడు. ఏంటి రాజ్, నువ్వు ఈ మధ్య నాకు ఫోనే ఆన్సర్ చేయటం లేదు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? కళ్యాణ్ పెళ్ళని తెలుసు కూడా నన్ను ఎందుకు నువ్వు తీసుకువెళ్ళలేదు అని అడుగుతుంది శ్వేత. శ్వేత, నిన్నక్కడ ఎవరైనా చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, మన గురించి ఎవరికి తెలియకూడదనే నేను అక్కడికి తీసుకువెళ్ళలేదు అని అంటాడు రాజ్. సరే రాజ్, నువ్వు ఏదైనా అనుకో. సరే, ఏంటి నాతో అసలు టైమే స్పెండ్ చేయటం లేదు అని అంటారు. రేపు నాకు హాలిడే, రేపు నేను కావాలంటే నీతో టైం స్పెండ్ చేస్తాను, ఇప్పుడు నేను వెళ్ళాలి అని అంటారు రాజ్. రాజ్ చేయి పట్టుకుంటుంది శ్వేత. ఏంటి రాజ్, చాలా రోజులకి బయట కలిసాం, భోజనం ఎక్కడైనా రెస్టారెంట్లో చేద్దాం అని అంటుంది శ్వేత. నో, నేను హోమ్ ఫుడ్ తిననని నీకు తెలీదా అని అంటాడు రాజ్. ఓ అవును కదా, నువ్వు హోమ్ ఫుడ్డే తింటావు కదా, బయట ఫుడ్ తినవు కదా, అయితే మా ఇంటికి వెళ్దాం, నేను నీకు వండి పెడతాను అని అంటుంది. వద్దు అని అంటాడు శ్వేత. ప్లీజ్, నా గురించి నీకు తెలుసు కదా, నా పరిస్థితి నీకు తెలుసు కదా, మా ఇంటికి వచ్చి నా భోజనం తిను అని చెప్పి ఇంకా తీసుకువెళ్తూ ఉంటుంది శ్వేత రాజ్ని. రాజ్, నాకు దాహం వేస్తుంది, కొంచెం వాటర్ బాటిల్ తీసుకురావా అని అంటుంది శ్వేత. ఇంకా వాటర్ బాటిల్ తీసుకురావడానికి కార్ నుంచి బయటకు వస్తాడు రాజ్. అప్పుడే కరెక్ట్గా ఇంకా చాలా టైం అవుతుందన్నమాట, 1 o'clock 2 o'clock అలా అవుతూ ఉంటుంది. కావ్య ఆఫీస్లో అటు ఇటు తిరుగుతూ, ఏంటి వీరెప్పుడు టైంకి భోజనం చేస్తారు కదా, ఇంకా రాలేదు, ఎక్కడ ఉండుంటారు, ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ చేస్తుంది కావ్య. వెంటనే శ్వేత కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటుంది. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. హలో, మీరెవరు అని అడుగుతుంది కావ్య. నేను శ్వేత అని అంటుంది శ్వేత. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. రాజ్ గారు అని అంటుంది కావ్య. రాజ్ వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళ్ళాడు అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది శ్వేత. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట కావ్య. ఇంకా శృతి చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది కావ్య. ఒక 1-2 hours అయిపోయిన తర్వాత రాజ్ ఆఫీస్కి వస్తాడు. కావ్య రాజ్ గురించే వెయిట్ చేస్తూ ఉంటుంది. కళావతి, సారీ, టైం చూసుకోలేదు, నువ్వు భోజనం చేసావా అని అడుగుతాడు రాజ్. మీరు చేశారా అని అంటుంది కావ్య. చేశాను, అదే క్లయింట్ రఘురామ్ గారని నీకు తెలుసు కదా, వారి దగ్గరికే వెళ్ళాను, వారు నాకు భోజనం వారింటికి తీసుకువెళ్ళి తినిపించారు అంతే అని అబద్ధం చెప్తాడు రాజ్. రాజ్ అబద్ధం చెప్తున్నాడని తెలుసుకొని ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది కావ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.